వెల్కమ్ బ్యాక్. తిరుమల కొండపై అవినీతి ఢిల్లీలో మారుమోగుతున్న ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అటు సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు కావచ్చు, పదే ఢిల్లీ మాట వినిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి, దానిపై సంబంధించి మాట్లాడదాం. రైట్, ప్రస్తుతం రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు రైట్ పర్వాలేదు. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉందండి. ఇందాక ప్రశ్నతో పాటు కేవలం తిరుమలలోనే కాదు, ఇంకా 10 ప్రముఖ దేవాలయాలు అక్కడ కూడా ఈ కల్తీ జరిగిందన్న ప్రశ్న రీసెంట్గా కొంతమంది ప్రెస్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళారు. సో పవన్ గారు వ్యాఖ్యలు కన్సిడర్ చేసుకుని ఇప్పుడు ఢిల్లీ మాట వినిపిస్తోంది పదే. సో దానికి మీరేం క్లారిటీ ఉన్నారు? మీరు అన్నట్లుగా 10 దేవాలయాలు కల్తీ జరిగిందంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారో హిందూ దేవాలయం మీద ప్రతిరోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు విజయవాడలో జరిగిన దాడి గాని, ఆ తర్వాత ఆ హనుమంతుడు వారి విగ్రహాన్ని ఇచ్చేస్తే ఇంకోటి పెట్టుకోవచ్చు కదా, రెక్కలు ఇరిగిపోతేనాయని ఒక బాధ్యతారహిత్యంగా మాట్లాడినటువంటి పాలన చూశాను. నేనేమంటున్నానంటే సార్, ఏదైతే కల్తీ జరిగిందన్నారో కొవ్వు లేదని చెప్తున్నారే కానీ అసలు నెయ్య లేదన్నప్పుడు అది కల్తీ కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పట్లేదు? దాన్ని బేస్ చేసుకొని అసలు సిట్టు పూర్తిగా ఈ క్లీన్ చిట్ వేసిందని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి సార్? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలను ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే ఒక వ్యక్తి దాంట్లో అడాల్టరేషన్ జరిగింది, నెయ్యి అసలు లేదు, కొవ్వు లేదు అని చెప్పితే దాన్ని పట్టుకొని వీరు అసలు కల్తీ జరగలేదని చెప్పటం ప్రజలని ఎప్పుడు కూడా పక్కదోవ పట్టించడం కాదండి. ఇది హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు, కొన్ని కోట్ల మంది హిందూ ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నట్లే. మరి ఆయన పాలకుగా ఉన్నప్పుడు మరి ఈ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు వీళ్ళేనా సార్? ఇంకెవరు లేరా? ఇంకెవరు దొరకరా సార్? మీరు ఆలోచించండి సార్, మీరు ఆలోచన చేయండి. వీళ్ళు అన్య మతంతో అందరూ దేవుళ్ళ యొక్క ప్రసాదాన్ని. రామకృష్ణ గారు మళ్ళీ మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు క్లియర్ ఉంది, చెప్పండి. హలో సార్, మనం ఈ ప్రసాదాన్ని కూడా స్వీకరించేయకుండా రిజెక్ట్ చేసేటువంటి వ్యక్తులను కూడా చూసాం సార్. అటు హిందూ యొక్క మనోభావాలు, అంటే హిందువులంటే వీళ్ళకి ఏమైపోయిందంటే దాని ఏంటంటే ఒక చిన్న చూపు అయిపోయింది సార్. ఏంటి సార్ ఇది? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి వాళ్ళ అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి, తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి రామకృష్ణ గారు, నేషనల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి చాలా కీలకంగా చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు కేంద్రం వరకు కూడా ఈ ఇష్యూ హస్తిని వరకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వాస్తవాలని తెలిపే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనుకోవచ్చా? కేంద్రం ఇది నిర్ధారించలేదన్న వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ నుంచి అది ఎలా చూడాలి? ఇప్పుడు ఏదైతే ఇది కోర్టులో ఉందో కేంద్రానికి ప్రతిదీ తెలుసు సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా తీసుకుంటారు. వెయిట్ చేయండి, మీకు మంచి ఇదే వస్తుంది సార్. నేనేమంటున్నానంటే సార్, ఎవరు చేసినా కూడా ఇది హిందువుల మీద దాడి, హిందూ మనోభావాలను దెబ్బతీసే దాడి. నేను ఒకటే గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నుంచి కూడా నేను ఒకటే అడుగుతున్నాను, నెయ్యే లేదు అన్నప్పుడు కల్తీ జరిగినట్టే కదా సార్. మరి ఆ మాట ఎందుకు చెప్పరు వీళ్ళు? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు కూడా ఆ మాట ఎందుకు చెప్పరు? దాన్ని ఏదో పక్కదో పట్టించేటట్టుగా మాట్లాడటం చాలా దారుణం సార్. అక్కడ నెయ్యే లేదన్నప్పుడు కల్తీ జరిగింది. ఎందుకంటే మనము లడ్డు తయారీలో ఏదైతే మరి టెండర్ ఉంటుందో ఆ టెండర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు సార్. ఏ డైరీ అయినా కానీ ఇంకోటి కాదు సార్, క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇందాక ఇంకో ప్యానలిస్ట్ చెప్పినది అయితే అది నిజం సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ కి ముందు డైరీని తీసుకురావడం జరిగింది, కానీ ఆ తర్వాత అది స్టార్ట్ అయ్యి సప్లై చేసేటప్పటికి మరి పాలకవర్గం మారిపోయింది. మరి పాలకవర్గం మారినప్పుడు తప్పకుండా వాళ్ళు దాని మీద స్క్రూటినీ చేయాలి. అసలు స్క్రూటినీ చేయలేదు. దాని వలన వాళ్ళు ఎప్పుడైతే ట్యాంకర్లు దొరికాయో అవి శాంపుల్ కి పంపించడం జరిగిందో అప్పుడు నిజాలు బయటపడ్డాయి సార్. లేకపోతే అసలు నిజాలు బయట పడేవే కాదు, ఇలానే జరిగేది. మీరు అన్నట్టుగా భద్రాచలానికి కూడా పంపారు. ఎన్నో కోట్ల లడ్లని ఆ విధంగా తయారు చేయటం వల్ల నిక్కచ్చిగా నేను ఒకటే అడుగుతున్నాను సార్, నిక్కచ్చిగా ఇక్కడ కల్తీ జరిగింది. కల్తీ అంటే వీళ్ళ దృష్టిలో ఏదో కూరగాయలు బేరం వాడతారు ఏంటి సార్? వీళ్ళు కూడా కల్తీ తింటారా చెప్పండి సార్.
దేవుడికి మహాదేవుడు దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామికి కల్తీ పెడతారు. మీ ఇళ్లలో మీరు కల్తీ తిండి తింటారా? రోజు కల్తీ తిండి తినండి, తెలుస్తుంది మీకు. హిందూ మనోభావాలను దెబ్బతీసిన ఏ వ్యక్తి అయినా సరే శిక్ష అనుభవించి తీరాలి, Right. ఒప్పుకోవాలి. Right. ఇలా చట్టం తప్పకుండా దానికి తక్కకుండా రిపోర్ట్ వస్తుంది. రేపొద్దున వీళ్ళు శిక్ష అనుభవిస్తారు. హిందూ సమాజం ముందు వీరు దోషులుగా నిలబడటం ఖాయం అని కూడా రైట్ రైట్ చంద్రిక గారు అడల్ట్రేషన్ అనేది జరిగింది. ఇట్ ఈస్ అ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ హిందూ సెంటిమెంట్స్ అనేది అర్థం అవుతోంది. సో మరి దీన్ని బేస్ చేసుకుని